ఈ రోజు మా క్లాస్ వాళ్ళంతా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించారు. ఎందుకో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చరణ్ కటారి. మిడ్ ఎగ్జామ్స్ అయిపోయింది కదా అని లంచ్ బ్రేక్ లో క్యాంపస్ అంతా ఒక రౌండ్ వెళ్తుంటే మధ్యలో మా శివగాడుండి ఆగిపోయి సిగ్గుపడుతూ ఉన్నాడు. ఏమైందిరా అని అడిగితే అస్సలు చెప్పట్లేదు, బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇంకా మాకు ఆకలి వేస్తుంటే క్యాంటీన్ కి వెళ్లి టోకెన్లు తీసుకుని చపాతీ తినేసి ఫైనల్ టచ్ గా మజ్జిగ అయితే తీసుకున్నాను. మా వాళ్ళంతా థమ్సప్లు తీసుకున్నారు. మా శివగాడుండి ఒకే చేతిలో థమ్సప్ అలాగే స్ప్రైట్ రెండు కలిపి తాగేస్తున్నాడు. అదేమనంటే టెక్నాలజీ అంటున్నాడు. వీడు చూడండి ఎగిరెగిరి పడుతున్నాడు మనుషుల మీద. The Bluetooth device is connected successfully. మన సాయానికి థమ్సప్ ఎక్కువైనట్టుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ నడక చూడండి ఎట్లా నడుస్తున్నాడు. ఈ నియమనాలు నాకైతే అర్థం కావట్లేదు. తాగుబోతంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా, మందులతో ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బంద. ఇంకా కొంచెం సేపు అలా ఇలా తిరిగి క్లాస్ కి అయితే వచ్చేసాం. క్లాస్ కి రాగానే మళ్ళీ ఏడొచ్చి డాన్స్ చేస్తున్నాడు. వీడి చేష్టాలు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వీడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మా క్లాస్ వాళ్ళంతా తలా చందా వేసుకొని వీడిని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాము. చందా ఇచ్చే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా అలా అలా కాలేజ్ అయితే జరిగిపోయింది. కొంచెం సేపు గ్రూప్ డిస్కషన్ చేసి వీళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే దాన్ని చూసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. చందా మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సాయాన్ని బాగా చేసే బాధ్యత మీది. మరో మంచి వీడియో మీ ముందుకైతే వస్తా ఉంటా ఫ్రెండ్స్. బై బాయ్.